చాపము ఎక్కుబెట్టి విజయం వడయు వారికిచ్చద సీతను ప్రాకటముగా పిన్న పెద్దలటంచ భేదమెంచకుండా యత్నించుడెల్లరా కండ ప్రీతి. ఏ సభాసదులారా, నేను చెప్పేదే వినుడే. ఈ శివశాపం వంచిన వారికి నా కూతురు సీతాదేవినిచ్చి వివాహం కావించదాను. జనక మహారాజు ఎప్పుడైతే అన్నాడో ఆ సభలో ఎవరైనా కిందులై ఉన్నారు, ఎవరు ఎత్తలేకపోయినా ఆ లంకాపురి దాక్షులకు రమణ బ్రహ్మ ఏమంటున్నాడు వినండి. అరే మంత్రి మహారాజా, బ్రహ్మ వైశ్య శూద్ర రాజులు దేశాధినాథులు ఎంతో మంది వచ్చి ఈ సభయందున ఆసీనులై కూర్చున్నారే. అవును కదా మహారాజా. ఎవరైనా శివధనుసులు ఎత్తగలరా? ఎవరితో కాదు మహారాజా, మనతో కూడా. ఈ శివధనుసులు మహారాజా, ఒక చిన్న విన్నపము చెప్పురా. ఎవరితోని కాలేదు, మనతోనే అయ్యు. అవునా? మనం వెనుకకు తిరిగి వెళ్ళిపోదాం మహారాజా. చాలా గుర్తు చేసి ఉంటివిరా. అవును కదా మహారాజా. అరే మహారాజా, పరమశివుడు నివసించిన అవును ఆ వెండి కొండనే గోటితో ఎక్కిన వాడను. అరే మర్చిపోయాను మహారాజా. ఇది పాత ధనుసు, తుప్పు పట్టిన ధనుసురా. ఇది నాకొక లెక్కే. నన్ను చులకన చేసి నా గురించి నీకు తెలియదు మహారాజా. అది మర్చిపోయినా. మతి చేసి ఉంటివిరా నాకు మంచి సందర్భంలో. చాలా ఏమి రాది మహారాజా. తుప్పు పట్టిపోయిన ధనుసు రాది. ఏమో మహారాజా, ఫెవికికే సత్కా పెట్టవచ్చు మనం లేస్తుందా మహారాజా. చూడురా, నేను ఈ సభల ఎత్తి ఆ జనుకుని మదగారం హంచి సీతని పెళ్ళాడి తీసుకు వెళ్ళేదాన్ని. మహారాజా, నేను వద్దని ఎన్ని మార్లు చెప్పినా నువ్వు ఏమిటికి వద్దు ఉంటున్నావురా? ఏమో అప్పచక్రం నాకు అప్పరించి కుడికని అప్పచక్రం అంటే ఏమిరా? అప్పచక్రం అంటే ఏమిటి? అయ్యా మహారాజా, నా కన్ను కొట్టుకుంటారా? కన్ను కొట్టుకుంటాను మహారాజా. అయినను మీరు వినకున్నాను, ఒక్కసారి ప్రయత్నం చేయండి. ఒక్కసారి చేసి చూసేదాన్ని. అలాగే మహారాజా. ఓం నమ శివాయ, 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 ఓం నమ శివాయ. హరే మంత్రి. అయ్యా మహారాజా, ఏమిటిరా? ఎందుకో పడిపోయి ఉన్నారు కదా. ధనుసు లేవకపోయి ఉండేను కదరా. ఏమిటిరా అపకీర్తి? ఇది నాకు లేవకపోవడం ఏమిటిరా? సేమ్ పప్పి మహారాజా. అరే ఏమిరా ఇది? నాకు
ఏమిరా సభ అందు మహారాజా అయినను మరి ఒకసారి ప్రయత్నం చేస్తారా? తప్పక చేసేదానిక నీది ఏమిరా? నాకు ఏమీ అర్థం అవ్వడం లేదు. నాకు కూడా ఏం అర్థమైతే లేదు మహారాజా. ఇదేదో మరా అరే నువ్వేమన్నా చేసి ఉంటివారా? నాతనేమైతే ఏమో నువ్వు అప్పటి నుండి అపచకనం అంటావు. నువ్వేమన్నా చేసి ఉంటివా? నాది నాకే లేవని అదేం లేపాలయ్యా. అరే నీది నీకు లేవు. నాకు అదయ్యా. సరే మంత్రి నువ్వేం చేస్తావురా? నా కింద ఎప్పటికి నా కింద బంటులాగా ఉండేవాడు. నా కత్తి నా బాణము నాకు అదే నాకు లేవు. మంత్రి మహారాజా ఇది పరిశ్రమలకు సమయం కాదు మిత్రమా, ఆపము. అలాగే మహారాజా అయినా నువ్వు మరి ఒకసారి ప్రయత్నం. మయూరి ఒక్కసారి ప్రయత్నించాను. ఓం నమ శివాయ 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 ఓం నమ శివాయ. హరే మంత్రి ఒక 2 సెలైన్లు పట్టుకురా. ఆర్ఎంపీ డాక్టర్ పెడదాం రాజు. మహారాజా పరమేశ్వర ఇది ఏమన్నా నాకు పరీక్ష పెట్టి ఉంటివా? లేక ఈ జనక మహారాజు ఏదైనా మాయాజాయం చేసి ఉంటాడా? అవును కదా. ఇది నాకు లేవకపోవడమే మీరా? ఆ శివుడు వాడిన శివధనుసు ఆ వెండి కొండలో లేపిన వాడను ఈ ధనుసు లేవకపోవడమే మీరా? మన కన్నీలేసి ఇది ఎందుకు లేస్తలేదు? అరే ఇదేమిరా? ఇదేం మాయాజాలం? ఏమో ఏమి మహారాజా. మంత్రి మహారాజా అబ్బబాయి ధనసు ఎంత లేవకున్నదిరా, అబ్బబాయి ధనసు ఎంత లేవకున్నదిరా, అబ్బబాయి ధనసు ఎంత లేవకున్నదిరా, అబ్బబాయి ధనసు ఎంత లేవకున్నదిరా, ఎంత లేవకున్నది కాసంత లేవకున్నదిరా, ఎంత లేవకున్నది కాసంత లేవకున్నదిరా, తనకు నీ సమయం పూజవదప్పి పడిపోతే సభయందు ఈ అపకీర్తి ఏమిరా? ఇంత 56 రాజులలో నాకు ఇంతటి అవమానం జరిగే. పరమేశ్వర నాకు ఏమన్నా పరీక్ష పెట్టి ఉంటివా? లేక ఈ జనకుడు ఏమన్నా మాయాజాలం చేసి ఉంచనా? ఏమిరా మంత్రి? మహారాజా ఏమిరా? ఏమిటిరా? నాకు ఏమి తోచరాయే? నాకు కూడా ఏం దోస్తలేదు. నాకైతే మద్దండి ఇచ్చే అనిపిస్తుందయ్యా. మొన్న సంక్రాంతికి పుంజుకేసి వచ్చిన అరే ఆపురా. ఈ ధనసు అంగదు నేనేమి సేతురా, నా తరము కాదురా, ఇంత దండి శాపములే నన్ను దూడరా. ఈ ధనసు అంగదు నేనేమి సేతురా, నా తరము కాదురా, ఇంత దండి శాపములే దూడలేదురా, ఇంత దండి శాపములే దూడలేదురా, ఇంత దండి శాపములే దూడలేదురా. పాతాళ మునకు పోయి భవనము దస్తి చిన్నరులను దస్తి దేవాన దేవతుల చెరల నుంచితే ఈ దేవాన దేవతుల చెరల నుంచితే దేవాన దేవతుల చెరల నుంచితే వెండి కొండను కోనా గోటున లేపి బంతి బలనా లేపి కుండల భూషణుడనైన ఎరుగనైతిరా, ఆ కుండల భూషణుడనైన ఎరుగనైతిరా, సురసూర గరుడను నే సూరుడగాద గొప్ప ధీరుడగాద సురములను పారా గాదా ఆ సురములను పారా గాదా తరలో నా దశకాంత రాజాది రాజులలో రాజులు గాదా రాజాది రాజులలో రాజులు గాదా
దండి ఈ ధనుసుని వంచలేకపోయి ఉంటుంది. ఇంకా దండి శాపం ఎక్కడిదిరా మహారాజా వెండి కొండనే ఆ పరమేశ్వరుడు నివసించే ఆ వెండి కొండనే ఒక బంతి వల చిన్ని పడేసి అయ్యా ఈ తుప్పు పట్టిన ధనుసు నాకు లేవకపోవడం ఏమిరా అప్పటికి తెలుసుకోవద్దయ్యా ఇప్పుడైతే అయితే లేదా ఏమిరా ఏమిరా మంది రాజులలో నాకు అపకీర్తి అయితే నేను తల ఎక్కడ పెట్టుకుందిరా నాకే ఇచ్చేది బాగా అనిపిస్తుంది మంత్రి మహారాజా ఏమి తోస్తలేదురా నాకు ఏం తోస్తలేదు మన రాజ్యానికి పోయినాక నా పెద్ద అరే మంత్రి మహారాజా అయ్యా అరే మళ్ళీ ఒకసారి ప్రయత్నం చేసిరా ఎందుకనగా వీడు మాయాజాలం చేసినా కూడా భయపడి ఉండి మళ్ళా తీయదు అయ్యా నా మాట ఇనుర్రి ఆ వైన్ షాప్ కాడ ఫుల్ బాటిల్ ఏమిరా వైన్ షాప్ పోయి తాగి సబ్సిడీగా మర్చిపోయి పన్నావు ఏమిరా వైన్ షాప్ వైన్ సూర్యపారకం మహారాజా సూర్యపారకం మూర్ఖ నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావురా ఈ రంధ్య ఎవరితో మాట్లాడుతున్నావు ఏ చెరో 90 చెరో ఎంత చెప్తున్నా మూర్ఖ నాలుక చీరు పారేసాను మళ్ళీ మాట్లాడు నేనే బాధలు ఉంటే నువ్వు ఎగతాళి చేస్తున్నావా ఎగతాళి కాదు మహారాజా బాధను పంచుకుంటాను నా బాధను నువ్వు పంచుకుంటాను అవును కదా బాధను పంచుకున్నట్టు లేదురా పరిశీలన చేసినట్టు లేదు మహారాజా మహారాజా మళ్ళా నోరు తెలిసిన వరకు చీరి పారే నాలుక కోస్తా అంటాడు మహారాజా నాకు బాధలు ఉన్నప్పుడు నువ్వు నాకు తోడు కలకని నన్ను ఇదే మీరు ఎగతాళి చేయడము మహారాజా అయినా కానీ మరి ఒక మారు ప్రయత్నం చేయాలి మళ్ళీ ఒకసారి చివరిసారిగా అలా మాట్లాడు మళ్ళీ ఒకసారి ఏమిరా ఏమి అంటున్నావు మాటలు ఎలా ఉన్నాయి గెలుస్తాం మనము అది తోపుడు గెలుస్తాం మనం అరే చివరిసారి ఒకసారి ప్రయత్నం చేసేదాన్ని ఎందుకని మీరు వేసుకొని సాగు మంత్రి వినిపించిందా మ్యూట్ పెట్టిననుకుందా మహారాజా ఓం నమ శివాయ 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 ఓం నమ శివాయ. మా రాజు గెలిచిండు ఇరిచిండు మంత్రి మహారాజా వెళ్ళిపోదాం ఇక్కడ మనకు రథం తీసి రెడీ కొంచెం హవామానంగా ఉన్నది రథం తీసి రెడీ పెట్టడం మీరు ఎక్కువే లేదు ఎవరు చూడకుండా తప్పిడే మీకు వెళ్ళిపోయాము రా ఈ సమయంలో మనకు ముఖం చూపలేకపోతున్నాను నా పెండ ఉంటుందో పోతుందో ఓడిపోయినా వచ్చినట్టే అరే మంత్రి నేను వెళుతున్నాను రా మహారాజా నేనే ముందు కలిపోతానా మంచిది అంత అయ్యో మా రాజు మర్చిపోయిండు సూపర్ రావణ బ్రహ్మ శివుని విలువలేక వెళ్ళిపోతాడు. లంకా గ్రామం పోయిన తర్వాత అక్కడ రారాజులు దేశాధిపతులు వంగా కాళింగ అందరూ వచ్చి ఉంటారు కాబట్టి ఆ విశ్వామిత్రుల వారు ఆ రోజు ఇచ్చిన మాటకు రాఘవ రామచంద్ర నా యొక్క యజ్ఞచే ఈ ధనసును లేపుము నీవు లేపుము కదా మీరు అనువిధముగానే ఈ ధనస్సును లేపదని ప్రయత్నించు గుణారంధములు బొబ్బెట్టుచుండగలు పారగలు
చేయండి. అప్పుడు సీతలో లోకమాత ఎదురు వచ్చి ఏమనుతున్నదో వినండి. పెద్దోడు ఉరిమిల్లాదేవి నమ్మ జనకరాజు పుత్రినమ్మ ఉరిమిల్లాదేవి నమ్మ జనకరాజు పుత్రినమ్మ మాయక్క స్వయంవరము రాజులందరూ స్థిరమ్మ మాయక్క స్వయంవరము రాజులందరూ స్థిరమ్మ ఉరిమిల్లాదేవి నమ్మ జనకరాజు పుత్రినమ్మ అక్కలతో కూడి నేను ఆటలాడెదనమ్మ అక్కలతో కూడి నేను ఆటలాడెదనమ్మ ఆటలాడెదనమ్మ పాటలు పాడెదనమ్మ ఉరిమిల్లాదేవి నమ్మ జనకరాజు పుత్రినమ్మ ఎట్లనే సూపర్ అబ్బ పొద్దు తిరుగుడు పూలే ఈమెను ఎంగేజ్మెంట్ చేసుకుంటూ కాదు, ముందుగా అదే చేసుకుంటా. పెళ్లి ఎంగేజ్మెంట్ లేట్ అవుతుంది, పెళ్లి అంటాను ఇక. బరే బాప్రే చి, నాకు ఈ అంగరాజు పిల్లలు విడిచిపెట్టి పోవద్దు అయితలేదు. ఇంత అంగమా చి, అందరి కండ్రు బా పానం వెళ్ళిపోతాను కానీ. అబ్బా అమ్మా హాయ్ హాయ్ స్కూల్ దగ్గర సార్ వాళ్ళది అంత ఇంగ్లీష్ మీడియం అయిపోయింది.
అమ్మా చెప్పు. అమ్మా సేవక నేను ఇప్పుడు తెలియమని అన్నట్టు తెలియమని చెప్పు తెలుపు. మనదంత హాఫ్ సారీ ఫుల్ నైట్ మీద చేత అయిపోయి ఏ షాప్కి ఎలా వేరే రావచ్చు చెన్నూరు దాకా కూడా పోవచ్చు అంగడికి. అమ్మా తెలియమని ఎవరు మీరు? నా పేరు తెలుపమంటుందిగా. అవును కదా. ఆ మిథిలాపురం పట్టణము పరిపాలించే అవును జనక మహారాజు అయిన ఓ రెండో పుత్రికను నా పేరు ఉర్మిళాదేవి అని వాడుతున్నాను. ఊర్మిళదేవా? అవును. జనక మహారాజు రెండో కూతురు? అవును. అవునా? ఎక్కడికో వెళ్ళుతున్నారు మా కదా? తండ్రి గారి దగ్గరికి. తండ్రి దగ్గరికా? అయితే పోదాంపా. మందయానిరో నన్ను మాలావి అందురమ్మ మందయానిరో నన్ను మాలావి అందురమ్మ మాలావి అందురమ్మ మందయానిరో నన్ను మాలావి అందురమ్మ మందయానిరో నన్ను మాలావి అందురమ్మ మందయానిరో నన్ను మాలావి అందురమ్మ మందయానిరో మా తండ్రి పిలువనొప్పనే నిండు వచ్చినమ్మ మా నన్ను పిలువనింకనే నిండు వచ్చినమ్మ జనకరాజు పుత్రినమ్మ మాలావి అందురమ్మ జనకరాజు పుత్రినమ్మ మాలావి అందురమ్మ మా యొక్క స్వయంవరం రాజులందరొచ్చరమ్మ మా యొక్క స్వయంవరం రాజులందరొచ్చరమ్మ అక్కలతో కూడి నేను ఆటలాడుకుందునమ్మా అక్కలతో కూడి నేను అక్కలతో కూడి నేను ఆటలాడుకుందునమ్మా అక్కలతో కూడి నేను ధరణి శ్రీ కల్పగురి పురమందు వెలసిన 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 మందయాలిరో నన్ను మాలావి అందురమ్మ మందయాలిరో నన్ను మాలావి అందురమ్మ మందయాలిరో నన్ను మాలావి అందురమ్మ మందయాలిరో నన్ను మాలావి అందురమ్మ మందయాలిరో నాకు మనసు వస్తలే. పొట్టి పొట్టి గున్నదాని పొందలే పొట్టి పొట్టి గున్నదాని పొందలే అయ్యా అసలుకే పొట్టి పొట్టి గున్నదాని పొందలే పొట్టి పొట్టి గున్నదాని పొందలే పట్టె మస్తకి పట్టే మంచమెక్కి చూడరా మంచమయ్యా పొట్టి పొట్టి గున్నదాని పొందలే పొట్టి పొట్టి గున్నదాని పొందలే
అట్టి మంచి పని చేసిందే. బా కాంచను ఒక్కసారి ఆహా. చెప్పు సేవక. ఎవరు మీరు? నా పేరు మాలవి అందరు. ఒక్కదానికి ఇక్కడ ఓకు నన్ను ఎంబడి తీసుకోపో. మాలవైతే మంచిదే. పెళ్ళి అయిందా? కాలే. నాకు కూడా కాలే. నిజంగా మన కాలేజీలో దోస్తులు గుర్తున్నా? మర్చిపోకు. ఎక్కడికో పోతాను. జనక మహారాజు. మీ డాడా? ఓ సారీ తప్పైంది. మీరు రాజుబిడ్డరా? రాజుబిడ్డ మీరన్నా చెప్పరా నాకు? ఇద్దరు పోతే కోచి కారం పెట్టారు రాజు. ఆహా అమ్మా మీ డాడీ దగ్గరికి పోతాను. నేను కూడా రాజు దగ్గరికి పోవాలి. పా చెప్పకు ఇంత పాట పాడిందని మీ డాడీ. జీవ కోసమే చూస్తానా? మా అమ్మ కూడా నన్ను జీవ కోసమే కన్నది. అత్తాన్ని చిన్న దొరుకుతాను. వేసుకోరు ఒక్కసారి గట్టిగా. గద్దు అంటది. ఇదంతా సినిమా బ్యాచ్. రాగిరో నన్ను సుతకీర్తి అందురమ్మ రాగిరో నన్ను సుతకీర్తి రాగిరో నన్ను సుతకీర్తి అందురమ్మ రాగిరో నన్ను సుతకీర్తి అందురమ్మ రాగిరో నన్ను ఇదిలా పూరం వేలే జనక రాజు పుత్రినమ్మ పూరం వేలే జనక రాజు పుత్రినమ్మ పూరం వేలే జనక రాజు రాగిరో నన్ను సుతకీర్తి అందురమ్మ రాగిరో నన్ను సుతకీర్తి అందురమ్మ రాగిరో నన్ను మాయక్క స్వయంవరము రాజులందరూ స్థిరమ్మ మాయక్క స్వయంవరము రాజులందరూ స్థిరమ్మ మాయక్క స్వయంవరము రాజులందరూ స్థిరమ్మ మాయక్క స్వయంవరము రాజులందరూ స్థిరమ్మ రాగిరో నన్ను సుతకీర్తి అందురమ్మ రాగిరో నన్ను సుతకీర్తి అందురమ్మ రాగిరో నన్ను అక్కలతో కూడి నేను ఆటలాడుకుందునమ్మ అక్కలతో కూడి నేను ఆటలాడుకుందునమ్మ అక్కలతో కూడి నేను ఆటలాడుకుందునమ్మ అక్కలతో కూడి నేను ఆటలాడుకుందునమ్మ కల్పగురి పురమందు వెలసినా కల్పగురి పురమందు వెలసినా రాగిరో నన్ను సుతకీర్తి అందురమ్మ రాగిరో నన్ను సుతకీర్తి అందురమ్మ రాగిరో నన్ను సుతకీర్తి అందురమ్మ రాగిరో నన్ను సుతకీర్తి అందురమ్మ రాగిరో పొద్దున్న అడిగినా కానీ ఏ వాటలు గారు వాళ్ళే ఈ ఏడున్నదో ఏం కథో ఏందో. ఎర్ర చీర కట్టుకొని వెళ్ళి పదున్న పిల్ల ఎవరమ్మ ఏ ఊరు నుండి వచ్చినావు ఎదురమ్మ ఎవరమ్మ కట్టుకొని వెళ్ళి పదున్న పిల్ల ఎవరమ్మ నీవెవరమ్మ ఏ ఊరు నుండి పిల్ల ఊరు వచ్చినావు ఎదురమ్మ జరగమ్మ
మనం వెళ్ళిపోతాం బాగా ఏహే హాయ్ నన్ను ముట్టుకుంటే చూసుకోవచ్చు ఒకసారి చేయకండి హాయ్ అబ్బా మీ యొక్క పేరు మీ యొక్క నామాంకితం ఒకసారి తెలిపండి. నా యొక్క పేరు తెలుపు మంచిదా మిథిలాపురం బలిటి జనక మహారాజు చిన్న కుమార్తెను. నా పేరు సుతకీర్తి అని కొనియాడు. రాసి పెట్టావా? సుతకీర్త చిన్నవా? చిన్న పాపమ్మ జూనియర్ చిన్నప్పుడు చదువుకున్నప్పుడు ఇంత పెద్దగా అవుతుంది అనుకోలే. ఎక్కడికి పోతాను? మా తండ్రి వద్దకు వెళ్తున్నా. చలో పోదాంపా, నేను కూడా వస్తా. తీసుకుపో పాట పాట మధ్యలో ఒక్క జాములు ఫోటో దిగుతారా? జనక మహారాజ్ కూతురు సంతోషంగా ఎట్లా అనుకుంటున్నారో చూడండి. ఏమైంది? సుక్కపొద్దు జాము నిద్దురలేసి మోయమ్మ నాన్న వలసంద మామ అక్క చెల్లెళ్ళను ఒక్కటి చేసి మోయమ్మ నాన్న వలసంద మామ సూరుకు దక్కిన చోర సంచి తీసి సూరయ్య మామను ఎంట పెట్టుకొని చెరువు కట్ట కింద గురుగు గుమ్మడి పూలు తెల్లార కాముందే జంతు కట్టుకొని అక్క చెల్లెళ్ళాడి పాడుతుంటే మోయమ్మ నాన్న వలసంద మామ నాటి పాట తేనె భూకనమ్మో మోయమ్మ నాన్న వలసంద మామ ఒక్కటి పువ్వెసి ఒక్క జాములయ ఒక్కో మాసన ఏని గోరిన గౌరు రెండెసి పూలేసి రెండు జాములయ రెండో మాసన ఏని గోరిన గౌరు ఒక్కేసి పువ్వేసి ఒక్క జాములాయ ఒకటో మాసన ఏమి గోరిన గౌరు రెండేసి పూలేసి రెండు జాములాయ రెండో మాసన ఏమి గోరిన గౌరు ఒకటో మాసన ఎన్న ముద్దలు వేరే ఓయమ్మ లాల వలసంద మామ రెండో మాసన రేగి పండు వేరే ఓయమ్మ లాల వలసంద మామ మూడెసి పూలేసి మూడు జాములయ మూడో మాసన ఏని గోరిన గౌరు నాలుగెసి పూలేసి నాలుగు జాములయ నాలుగో మాసన ఏని గోరిన గౌరు మూడేసి పూలేసి మూడు జాములాయ మూడో మాసన ఏమి గోరిన గౌరు నాలుగేసి పూలేసి నాలుగు జాములాయ నాలుగో మాసన ఏమి గోరిన గౌరు మూడో మాసాన ముట్టవప్పు వరే ఓయమ్మ లాల వలసంద మామ నాలుగో మాసాన నాన బియ్యము వరే ఓయమ్మ లాల వలసంద మామ ఉయ్యాలో సోన ఉయ్యాలో అమ్మ ఉయ్యాలో ఉయ్యాలో అమ్మ ఉయ్యాలో ఉయ్యాలో అమ్మ ఉయ్యాలో ఉయ్యాలో అమ్మ ఉయ్యాలో ఉయ్యాలో ఐదెసి పూలేసి ఐదు జాములయ ఐదో మాసన ఏని గోరిన గౌరు ఆరెసి పూలేసి ఆరు జాములయ ఆరో మాసన ఏని గోరిన గౌరు ఐదేసి పూలేసి ఐదు జాములాయ ఐదో మాసన ఏమి గోరిన గౌరు ఆరేసి పూలేసి ఆరు జాములాయ ఆరో మాసన ఏమి గోరిన గౌరు ఐదో మాసాన మటుకులే గోరింది ఓయమ్మ లాల వలసంద మామ ఆరో మాసాన మట్టే గోరింది ఓయమ్మ లాల వలసంద మామ
తొమ్మిది పూలేసి తొమ్మిది గ్రాములాయ తొందో మాసాన ఏమి గోరన గౌరు తొమ్మిది పూలేసి తొమ్మిది గ్రాములాయ తొందో మాసాన ఏమి గోరన గౌరు తొమ్మిది పూలేసి తొమ్మిది జాములాయ తొందో మాసాన ఏమి గోరన గౌరు తొమ్మిది పూలేసి తొమ్మిది జాములాయ తొందో మాసాన ఏమి గోరన గౌరు తొమ్మిదో మాసాన సత్త ముద్దలు వరబోయమ్మ లాలావల సందమామ తొమ్మిదో మాసాన సత్త ముద్దలు వరబోయమ్మ లాలావల సందమామ ఉయ్యాలలో తొమ్మిది గౌరమ్మ ఊరేగుతున్నదే బతుకమ్మ ఉయ్యాలలో తొమ్మిది గౌరమ్మ ఊరేగుతున్నదే బతుకమ్మ తీరక పోవుల తీరైన బతుకమ్మ తీరక పాటల ఊరేగుతుందమ్మ ఎల్లిరావే తల్లి ఎల్లిరావే ఓయమ్మ లాల వలసంద మామ పల్లెడు పూల బండెక్కి రావే ఓయమ్మ లాల వలసంద మామ అబ్బా నేను ఒక పాట పాడతా ఆ పాడతా మాట్లాడు రామ 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 ఉయ్యాలో రామ రామ ఉయ్యాలో రామ రామ ఉయ్యాలో ఇట్లా కాదా ఇట్లా కాదా ఇట్లనే మా గిట్లనే నేర్పింది మా అవ్వ మా నాన్నవ్వ అయ్యో ఏమో దాని పోయిన మార్చికి పోయింది మళ్ళీ మార్చికి వస్తుంది నీళ్ళకి పోతారా సబ్బు మూతలు పట్టుకురాటి रामचंद्र महाराज की जय। ఇంకా ఉన్నదా మీకు చూడండి పూలోని పువ్వమ్మ కాలి కాడి పొట్టమ్మ గంగా దాటిపోకమ్మ గంగి కాలి కమలమ్మ గంగా దాటిపోకమ్మ గంగి కాలి కమలమ్మ వేణు గట్ల పువ్వమ్మ ఉషికేలోని గౌరమ్మ శేను గట్ల పువ్వమ్మ ఉషికేలోని గౌరమ్మ చిప్పి మరిచిపోకమ్మ గప్పు మంటు కాంతమ్మ చిప్పి మరిచిపోకమ్మ గప్పు మంటు కాంతమ్మ
హలో ప్రాణనాథుడి తడే పరగనాథును జోడు తిరవంగమాలి గవికి బ్రహ్మ వర్షతో రావును తిరనందమాలను ఇంపుతో వేసదను సరగునా వేసద సమతముగా వేసదమాల ఖ్యాతిగా నిపుడు వేసదమాల ఖ్యాతిగా నిపుడు వేసదమాల ఖ్యాతిగా నిపుడు వేసదమాల ఖ్యాతిగా నిపుడు నీకు తోడబో తురులవరలకు వేసదమాల ఖ్యాతిగా నిపుడు వేసదమాల ఖ్యాతిగా నిపుడు నీకు తోడ నాటి కరే వర్త భర్తయు నీకు తోడ నాటి కరే భర్తయు అతి పెద్దలు గలిగా నందించి జయ జయ రామ జానకి రామ పవన రామ పట్టాభిరామ జయ జయ రామ జానకి రామ పవన రామ పట్టాభిరామ వేసదమాల ఖ్యాతిగా నిపుడు వేసదమాల ఖ్యాతిగా నిపుడు నాకుడి కడే నా ప్రాణ వల్లభుడు నాకుడి కడే నా ప్రాణ వల్లభుడు వేసదమాల ఖ్యాతిగా నిపుడు వేసదమాల ఖ్యాతిగా నిపుడు ఏంటి సిట్టింగ్ పొజిషన్ అది దండలలో ఆవు జరావు గడి దండలు పెట్టాల శ్రీరామచంద్ర మహారాజుకి శ్రీరామచంద్రుడు లోకమాత మెడలో బాల వేసినది ఒకసారి చప్పట్లు కొట్టండి. 10 నిమిషాల కళ్యాణం అయింది, ఎటు పోవద్దు. 5-6 నిమిషాల టైం ఉంది. శ్రీరామచంద్ర మహారాజుకి అప్పుడు జనక మహారాజు ఏమంటున్నాడు విను. జనక మహారాజు ఎందుకంటే కళ్యాణం జరిగేది ఎక్కడ? మిథిలాపురి. దశరథ రాజు ఉన్నది అయోధ్యపురి.
ఆ సేవకుడు గురించి ఏమనుకున్నాడో వినండి. మహారాజా అయోధ్య నగరం వెళ్ళి దశరథ మహారాజుని వారి భార్యలు కౌశల్యాదేవి, కైకాదేవి, సుమిత్రాదేవులను తీసుకొని రాము. అలాగే మహారాజా ఇప్పుడే అయోధ్య నగరం వెళ్ళి వారి కుటుంబాన్ని అందరినీ తీసుకొని వచ్చేదాన్ని వెళ్ళినాము. అంతలో దశరథ మహారాజు కౌశల్య, కైక, సుమిత్ర, భట్టచిత్రాగ్నులు ప్రవేశం. తలుకుంటుండే పుట్టుకుంటా రాజులురా అయోధ్యాపురి అధిపతుడను నా నామము దశరథ రాజులురా. అయోధ్యాపురి అధిపతుడను నా నామము దశరథ రాజులురా. అయోధ్యాపురి అధిపతుడను నా నామము దశరథ రాజులురా. రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు నలుగురు నాదు కుమారులురా. 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 కౌసల్యాలు, కైక, సుమిత్రలు నా ముగ్గురు నాదగు భార్యలురా. కౌసల్యాలు, కైక, సుమిత్ర ముగ్గురు నాదగు భార్యలురా. కౌసల్యాలు, కైక, సుమిత్ర ముగ్గురు నాదగు భార్యలురా. కౌసల్యాలు, కైక, సుమిత్ర ముగ్గురు నాదగు భార్యలురా. అయోధ్యాపురి అధిపతుడను నా నామము దశరథ రాజులురా. అయోధ్యాపురి అధిపతుడను నా నామము దశరథ రాజులురా. నామము దశరథ రాజులురా. నామము దశరథ రాజులురా. ధరణి కల్పగురుపురమున వెలసిన రాముని నమ్మిన వాడనురా. 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 మహారాజా చెప్పండి శోక. మీ యొక్క నామాంకితం తెలపండి. నా యొక్క నామాంకితమైన వినుము. అవును. నా యొక్క నామాంకితమైన అయోధ్యాపురి పట్టణం పరిపాలించే దశరథ మహారాజు అని వాడుచుందురు. శోక. మహారాజా ఎక్కడికో వెళుతున్నారు కదా మహారాజా? సభకు వెళ్తున్నాను. శోక. అలాగే మహారాజా వెళ్దాం రండి. అయోధ్యాపురికి సురాలను నామముఖము చెయ్యి. అయోధ్యాపురికి సురాలను నామముఖము చెయ్యి. మైకే కాదు. అరే పలుకిన తొరులో తములో పర చండు వదరుడరా. కైక కుమారుడ ధీరుడ సూరుడ. శ్రీకరుడను శుభకరుడను కరుడను. రా చండు వదరుడరా. కైక కుమారుడ ధీరుడ సూరుడ. అయ్యా మహారాజా ఎవరు మీరు? మీ యొక్క నామాంకితం తెలపండి. ఏం కాదు, పేరైతే చెప్పు. అయ్యా నా నామం భరతుడు అంటారు. మీ యొక్క పేరు భరతుడా? శ్రీ రామరామచంద్ర
महाराज की చలో శ్రీ రాఘవరామచంద్ర మహారాజ్ కి రాముల రక్షక స్వామిని నమ్మిన రాముల రక్షక స్వామిని నమ్మిన మానక చెప్పిన దానవులకునే మానక చెప్పిన దానవులకునే రణమున కూర్చున్న రాజకుమారుడా రణమున కూర్చున్న రాజకుమారుడా అవతారము దశరథ రాజుకు నలుగురమై జన్మించితిమి అవతారము దశరథ రాజుకు నలుగురమై జన్మించితిమి నలుగురమై జన్మించితిమి కుమారులమై జన్మించితిమి రామ లక్ష్మణ భరత జాగుల నామంబులతో వెలసితిని రామ లక్ష్మణ భరత జాగుల నామంబులతో వెలసితిని కౌశల్యాయు కైకసు మిశ్ర ముగ్గురు తల్లులురా కౌశల్యాయు కైకసు మిశ్ర ముగ్గురు మాదగు తల్లులురా ధరణి కలుపమురి పురముల వెలసిన ధరణి కలుపమురి పురముల వెలసిన రాముని నమ్మిన వాడనురా రాముని నమ్మిన వాడనురా దేవే చెట్లగుడరా దేవే చెట్లగుడరా అయ్యా మహారాజా సేవక మీరెవరు మీ యొక్క పేరు తెలపండి ఒకసారి నా యొక్క నామము చిత్రగుడు అని అంటారు అవు ఆ, చిత్రాంకుడు చిన్న మహారాజా మీరు అవును అలాగే మహారాజా ఇలా వెళ్దాం పదండి తండ్రి గారి వద్దకు బ్రాహ్మడు 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 రావాలి ఆ? లేదా బ్రాహ్మణుడికి మోసం చేయాలి అప్పాలు బాగా తింటే గట్టిగా ఉంటుంది. తెద్దమ్మా కమ్మలు తెస్తావా నాది కూడా తీసుకోండి మైక్ మైక్ శ్రీరామచంద్ర మహారాజుకి సీతా విరాటికి ఇప్పుడు సీతారాముల కళ్యాణం ప్రారంభిస్తాం. మీరు ఒకసారి లేచి అయ్యా అన్ని జరుపుకుంది నామముపై కాయం
ఎవరు మీరు? నా యొక్క నామంకితమైన తెలుసుకోవాల్సినావా? అవును కదా. ఆ దశరథ రాజు భార్యలైన ఆ, రెండవ భార్యను అవు నా పేరు కైకదేవి అనుసుడు. కైకదే నువ్వేనా? నువ్వు కూడా నీ నామం బోలో. అగో అమ్మ, నీ పేరేం పేరు? మళ్ళీ ఒకసారి చెప్పవా అయిన వాళ్ళే. దశరథ మహారాజు పెద్ద భార్య నా పేరు కంజరి అంటారు మంత్రి వారు. కౌసల్య తల్లి నువ్వేనవా? ఏహే నీకు రెండు చేతులు దండప్ప. అవ్వ చిన్న ఉన్నది ఆమెకు మౌతియే. ఓ పెద్ద బాబు నేనేనాడు పక్కన పెట్టండి. పాపం చిన్నవే ఇద్దరిని తీసింది బాధ్య. అవా మీ పేరు చెప్పుకోరు. అయోధ్యాపురంబు దశరథ మహారాజు చిన్న భార్య నా పేరు సుమిత్రాదేవి అంది. సుమిత్రాదేవి నువ్వేనావా? చిన్నవా? సరే మీ కొడుకులో పెళ్లి ఉన్నాయి పాపు. ఏం చీరలు కట్టుగా తిరుగు, ఏం నగలేసినా తిరుగు. మా బ్రాహ్మణుడు దొరుకుతారో ఏ వాడుకున్నాడు భాష. తుమ్మలకు పోయిండు, కోళ్ళ పారంకాలు ఉన్నాడు. ఏమైతుంది? ఓ అయ్యగారు, అయ్యా ఎవరు మీరు? మేము అయ్యేవారం బిడ్డ, అయ్యేవారం. బ్రహ్మం అయ్యగారా? ఏం పేరు మీ పేరు? నా పేరు ఎంకంబొట్ల. ఏంటి? ఎంకంబొట్ల. ఆ దవడకేమున్నది? దవడకి ఏం లేదు బిడ్డ. పాన్ వేసినట్టున్నావు కదా. తాంబూలం 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 లేదు, పానాకు లేవు. నమస్తే నమస్కారం పంతులు అయ్యగారు. నమస్కారం బిడ్డ. చల్లగా వడిజిల్లు అడిదిని గజ్జేరు. దండమయ్య పంతులు 10,000 దండమయ్య పంతులు 10,000 వందనములు. దండమయ్య పంతులు 10,000 దండమయ్య పంతులు 10,000 వందనములు. అయ్యా పంతులు నమస్కారం. ఎవడౌర భటుడా నాకే పరీక్ష భటుడా. 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 పరీక్షరా భటుడా. పరీక్షరా భటుడా. జనక మారదు సేవకులము పిలువనంపవలసిది. జనక మారదు సేవకులము పిలువనంపవలసిది. నేను పిలుచుకొని పోదామని వచ్చినాను. ఎందుకు వచ్చినావు భటుడా నాకే పరీక్ష భటుడా. ఎందుకు వచ్చి భటుడా నాకే పరీక్ష భటుడా. ఎందుకు వచ్చి భటుడా నాకే పరీక్ష భటుడా. ఎందుకు వచ్చి భటుడా నాకే పరీక్ష భటుడా. ఎందుకు వచ్చినామంటావా? ఏం పని వచ్చినావు భటుడా చెప్పు. లగ్నాలున్నాయి పంతులు లగ్నాలున్నాయి పంతులు
లగ్నాలు ఉన్నాయి ఇక లగ్నాలు ఉన్నాయా లగ్గం ఉన్నదా లగ్నాలు ఎన్ని లగ్నాలు ఉన్నాయి నాకే భరించరా భటుడా 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 భరించరా భటుడా భరించరా భటుడా భటుడా లగ్నాలంటే ఎన్ని ఉన్నవి లగ్నాలు ఏడు ఉన్నాయి లగ్నాలు ఏడు ఉన్నాయి నేను లగ్నాలు ఉన్నాయి ఇప్పుడు నువ్వు ఎందుకంటే నువ్వు తప్పుడు పాడుగా అంత సంక్రాంతి సకినాల మాత్రం వస్తుంది అయ్యా లగ్నాలు అంటే ఎత్తవా ఒకటే ఎత్తవా రెండే ఎత్తవా నాకంత మంచిది బిడ్డ ఎనకని చెయ్యొద్దు నీ పిల్లలకి ఎట్టు తప్పుకుంటానే ఈ తోలు తీసి తబలకేసుకున్నామే గట్టి పెడుతూ అయ్యా 4 లగ్నాలు నిండు పంతులు 4 లగ్నాలు నిండు పంతులు 4 లగ్నాలు ఉన్నాయి బొర్రకే మొక్కాలి అస్తమిగా ఎవరెవరి లగ్నాలు ఉన్నాయి ఎవరెవరి లగ్నాలు ఉన్నాయి ఏర్పరించరా భటుడా ఏర్పరించరా భటుడా భటుడా 4 లగ్నాలు ఎవరెవరి ఉన్నాయో నాకు తెలుపు బిడ్డ తెలుపు తొందరగా చెప్పు చెప్పండి చెల్లి తొందరగా చెప్పాలి తొందరగా పోదాం మనం 4 లగ్నాలు ఉన్నాయి 4 లగ్నాలు నీకు ఇస్తా 5వ లగ్నం అది దక్షిణ లేకుండా చేస్తే ఇస్తా లేకపోతే నాది కూడా ఇదే నీది చేస్తా బిడ్డ నీ పని చేస్తా నీ పని చేస్తా నీ పని చేస్తా బిడ్డ నీది అంతా చేస్తా ఇక నాది ఇక చేసినట్టే ఉంటుంది నేను నీది కాదు బిడ్డ నీ ఎట్లా అని చేస్తా నాకా వెనక మంత్రాలు చాలిపో ఆ తారీఖు మాట అయ్యా రహమా లక్ష్మణులావి కట్నం ఇచ్చేటోళ్ళేనా ఉట్టిగా మర్రగొట్టేది సకినాలు ఇచ్చి పంపుతారు సకినాలు ఇచ్చి పంపితే నీకే ముళ్ళే కడతారు అది నాకు తెలుసు అందుకనే సకినాలు ఇస్తారు అందులో అత్తవారావా పదుము పటుడా అతి వేదముగా పదుము పటుడా అతి వేదముగా మనం తొందరగా వెళ్దాం పదము తొందరగా పోదామా పోదామంటే పొలం లేకుండా ఇంటికి పోతే నాకు 8 ఉన్నాయి అటు కుక్కలు ఉన్నాయి అయ్యా కుక్క వీకెన్ అంటే బొడ్డు చుట్టూ 16 ఇంజక్షన్ వేసుకోవడం అవుతుంది కదా కుక్కలు ఉంటే బటుడా నాకు కర్రలేదావో బటుడా కుక్కలుంటే బటుడా నాకు కర్రలేదావో బటుడా అయ్యా కుక్కలుంటే నా దగ్గర కర్రం మహా దూరంగా ఉంది ఉన్నదా 4 లగ్నాలు అంటే మా దండ ఆశపడతాను కదా నాకంటే 8 ఉన్నాయి ఏ పాట వేరే మా అయ్యగారు వచ్చింది నేను ఏ రాజు తీసుకుపోయి నువ్వు లేపి నేను నాకు 8 ఉన్నాయి ఎల్లుడే కావాలి పంతులు ఎలుకలున్నాయి పంతులు నిన్నెక్కినాయి పంతులు
నన్ను కాదు బిడ్డ నిన్ను ఎక్కిస్తాయి నువ్వు నీకు మంత్రాలు చదవదా కట్టిన బొమ్మ తీరున్నావు నిన్ను చూసి చేతి ఉన్నది ఏంటి పంచాంగమా పంచాను దత్తవేదులు ఒకసారి నాకు చూడు ఒకసారి నాకు చూడు దగ్గరికి రాయిస్తలేడు అయ్యా అయినా కానీ వస్తావా ఏ అత్త బిడ్డ అత్త ప్లీజ్ రాకు అటే పో వస్తావా నేనది దగ్గర కూర్చోను పెళ్లిలో మీరే చుట్టూ కూర్చోరు నీ పెళ్లి జయం ఎట్లా అవుతుంది మరి నీది జయమంటే కదా నీ దగ్గర నీ కూర్చుంటే తాలింపు తాళ్ళా కానీ పందులు చాలా దారుణంగా బీభత్సంగా చేస్తారు బాంబులు కానీ పందులు ధన్యాలున్నాయి పందులు నీ దినాలకి పందులు ధన్యాలున్నాయి పందులు నీ దినాలకి పందులు ధన్యాలున్నాయి పందులు నీ దినాలకి పందులు అలా పరిస్థితి మంచిగా లేదు మనకంత నల్ల పిల్లి అడ్డం వచ్చింది అపచేతనం ఉన్నది నల్ల పిల్లి అడ్డం వస్తే మంచిది బిడ్డ మంచిది తెల్ల పిల్లి అడ్డం రావద్దు పిల్లిని కోసుకొని అయినా తింటావు నువ్వు అడ్డం రాకు అయ్యా అయినా పోయామా ధనియాలు గిద్దెడు ఉన్నాయా తూమెడు ఉన్నాయా సాంబార్కి ఎక్కడికి వస్తాయి అప్పుడు ఇంకా మస్తు వస్తుంది సమస్య లంచ్ బాగా అయితే నన్ను చెప్తుంది నాకు అయ్యా వెళ్ళాము పదండి మా మాట వినేటట్టు లేరు కానీ ఇది కింద నాకు చూసుకునే మంచిగానే ఉంటుంది నాకు చూసినా మంచిగానే ఉంటుంది తోడులాటబడి మైక్ మైక్ లే బ్రాహ్మణోత్తమ ఇదే నా యొక్క వందనములు మిమ్మల్ని పిలిపించిన కారణం ఏంటి అనగా అట్లనే అట్లనే బ్రాహ్మణోత్తమ నా కూతుర్లు లేవు సీతాదేవి బాలవి ఊర్మిళ కృతకీర్తులకు విరామం చేయించిన కొరకు మిమ్మల్ని పిలిపిస్తుంది. అవునా ఆ యొక్క నలుగురు కూతుర్లు పెళ్లి గంటకై పిలిపించి అనిపిస్తుంది కదా అవును అవును బ్రాహ్మణోత్తమ మందే వస్తాను అయ్యా నలుగురికి పెళ్లి చేస్తానవా